అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా. మరి కవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మరి 175 నియోజకవర్గాల మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాల అనేది. మరి ఎందుకు లేదు? అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో? నేను అభివృద్ధి చేశాను 100 కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవల వేసుకోకముందు చేస్తే అది ఎట్లా జరిగింది, ఏంటి, ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం. మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవల వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి? నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు. అది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు? నువ్వు చేస్తున్నదేంటి? ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి. మేమందరం కోరుకునేది, మా కోరిక కూడా అదే, తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకూడదు అతన్ని.